హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సండే స్పెషల్ స్పైసీ చికెన్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. దానికి సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూను, పావు టేబుల్ స్పూన్ పసుపు, కారం ఒక స్పూను, అలాగే మిరియాల పొడి ఒక అర టేబుల్ స్పూను, రైస్ పౌడర్ అన్నమాట. ఇది కార్న్ఫ్లవర్ కాదు, రైస్ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్లు వేసాను. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోయాలి. కొంచెం వాటర్ ఒక 2 స్పూన్లు పోసుంటాను అంతే. చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది ఫ్రై వచ్చి, స్పైసీ కూడా ఉంటుంది. అలాగే ఇది ఒక 1/2 అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇప్పుడు చికెన్ ఫ్రైగా ముందు ఏం చేయాలంటే మనం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాం చిన్న ముక్కలు, ఇవి కూడా వేసేసుకోవాలి మిక్సీలోకి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరిపోతుంది. పావు టేబుల్ స్పూన్ వేసి ఉంటాను. ఇప్పుడు ఇది ఎక్కువ స్మాష్ చేసుకోకూడదు, ఒక రౌండ్ తిప్పి ఆపేసుకోవాలన్నమాట, గ్రైండ్ చేసుకుంటా. ఇలా అయితే సరిపోతుంది. చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేపుకోవాలి. గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద. అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఓకే, సరిపోతుంది. ఆయిల్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు మనం వడగట్టేసి. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు చికెన్ ఒక్కొక్క మొక్క కింద విడివిడిగా వేసుకోవాలి ఆయిల్లోని. చికెన్ వేస్తానండి, బాగా కుక్ అవనివ్వాలి. 75% కుక్ అవుతే సరిపోతుంది మనకి. మిరియాల పొడి, కారం, పచ్చిమిర్చి అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా స్పైసీగా ఉంటుంది. ఇక్కడ నేను అందులోకి పచ్చిమిరపకాయలు వేయటం మర్చిపోయానండి. గ్రైండ్ చేస్తాను కదా, ఇందులో పచ్చిమిరపకాయలు వేయటం మర్చిపోయారు. 2 పచ్చిమిర్చి వేసి మళ్ళీ మిక్సీ పడతా. సరిపోతుందండి, ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటుంది అన్నమాట. ఒక 2 పచ్చిమిర్చి వేస్తాను కట్ చేసి. ఇది ఒక రౌండ్ తిప్పుతా. ఇలా అయిందండి, సరిపోతుంది. చాలా ఘాటుగా ఉంది. బాగా కుక్ అవనివ్వాలండి. ఇలా వేగితే సరిపోతుంది చికెను. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి.
అలాగే నెక్స్ట్ ఇంకో వాయి కూడా వేసేసుకోవాలి. ఈసారి నిండుగా వేసేసాను. అబ్బో చాలా చెమటలుగా ఉందండి వంటగదిలోని. హైలోనే పెట్టాను స్టవ్. అలాగే ఇది మటన్ కర్రీ అనమాట. కొబ్బరి పాలు వేసి బంగాళదుంప వేసి చేస్తున్నాను కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ. అది ఇంకొంచెం ఆగనివ్వాలి. చాలండి ఇలా వేస్తే చికెన్. ఇది కూడా తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి గిన్నె పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం పోసానండి ఆయిల్. స్పూన్ మీద కొంచెం పోసాను. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనం ఇదంతా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ఎంత వేసేసుకోవాలి, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి పెట్టాం కదా, ఇదంతా ఆయిల్లో వేయాలి. వేసానండి. మీడియంలో పెట్టుకోవాలి స్టవ్. ఇప్పుడు ఈ చికెన్ అంతా వేసేసుకోవాలి. అన్నీ టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై వచ్చి. ఇదంతా ఈ చికెన్ బాగా పట్టేదాకా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో సర్వ్ చేస్తాను ఇప్పుడు. రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై వచ్చి. ఇలాగే మనం ఈ టైప్లోని ఫిష్ చేసుకోవచ్చు, ప్రాన్స్ కూడా చేసుకోవచ్చు. ఎలా ఉందో తిని చెప్తాడు మా చిన్నబ్బాయి. సూపర్, స్పైసీ, సూపర్. ఓకే, థ్యాంక్ యూ. మా చిన్న బాబు కూడా చాలా బాగుందని చెప్పాడు. ఇంతేనండి. అలాగే నా వీడియోస్ అని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ.